ప్రైజ్ ద లార్డ్. యేసుప్రభుల వారి నామమున అందరికీ శుభములు. అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు బక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మే 17 ఈ దినవాక్యము. నీతి అను పైబట్ట నాకు ధరింపచేసి ఉన్నాడు. యెషయా 61:10. అహరోను ధరించిన పొడవైన అందమైన తెల్లని అంగీ విశ్వాసము ద్వారా మనము స్వీకరించు యేసుక్రీస్తు ప్రభు యొక్క నీతిని గురించి మాట్లాడుచున్నది. రోమా 1:17, 1:3, 10:2, కొరింథీ 5:21. విశ్వాసము ద్వారానే మనం నీతిమంతులముగా తీర్చబడుచున్నాము. ప్రభువా, నేను ఏమి చేయుచున్నాను, దేన్ని ఇష్టపడుచున్నాను, ఎట్టి శ్రమను అనుభవించుచున్నాను, ఎక్కడికి వెళ్ళుచున్నాను అను వాటిని బట్టి కాక కేవలం విశ్వాసము ద్వారానే నన్ను నీతిమంతునిగా తీర్చుము అని మన ప్రభువును అడగవలెను. కన్నీరు కార్చుట, ఉపవాసములుండుట, ప్రార్థనలు చేయుట, శ్రమలు అనుభవించుట అను మన స్వంత ప్రయత్నములను బట్టి మనం నీతిమంతులం కాలేము. కానీ మన సృష్టికర్త రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మన స్థానమును తీసుకొన్నని హృదయపూర్వకంగా విశ్వసించుట ద్వారానే నీతిమంతులం కాగలము. ఆయన పాపము చేయలేదు. ఆయన పాపమును ఎరుగడు గాని మనకు బదులుగా మరణించెను. ఇష్టపూర్వకముగా తనను తాను రిక్తునిగా చేసుకొని మనకు బదులుగా మరణించెను. మన పక్షముగా మనం చేసిన ఏ కార్యమును బట్టి గాక ఆయనందు విశ్వాసం ఉంచుట ద్వారానే మనము నీతిమంతులముగా తీర్చబడితిమి. మన పాపం యొక్క దిగంబరత్వము మన ప్రయత్నములను ద్వారా కప్పబడదను మొదటి వర్తమానము ఆ తెల్లని నిలువటంగి మనకు తెలియజేయుచున్నది. మన స్నేహితులు, బంధువులు, ఇతరులు మన ధర్మకార్యములు మన పాపమును కప్పివేయలేవు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు మరణించుటను బట్టి ఆయన కృప ద్వారా మాత్రమే మనం పాపములు కప్పబడును. మనలో చాలామంది మనల్ని బట్టి మనం అతిశయించుదుము. కొన్నిసార్లు మనము వారి వలె వీరి వలె నేను లేను, అతని వలె నేను బుద్ధిహీనుడు కాను, బలహీనుడు కానని మన హృదయములు అనుకొనిదము. కానీ ఆ తరువాత మనం అనేకమైన బుద్ధిహీనమైన పనులు చేయదుము. మనం అనేకమైన తప్పుడు పనులు చేసి శోధనలో పడిపోదుము. మన స్వశక్తి మీద, సామర్థ్యం మీద ఆధారపడిన మరుక్షణమే మనము పడిపోదుము. మనం బుద్ధిహీనముగా ఒక మాట పలికి ఆ తరువాత బాధపడుదుము. ప్రభువు మనము బలహీనులమని, బుద్ధిహీనులమని చూపించుచున్నాడు. విశ్వాసముతో మనం ఇట్లు ప్రార్థించవలను. ప్రభు అయిన యేసు, నీవే నా నీతికి ఆధారము. నేను నా స్వనీతిపై కానీ నా ప్రార్థనలు, పుస్తకములు చదువుట, వస్త్రములు ధరించుట అని వాటి యందు కానీ నా స్వంత వ్యక్తిత్వంపై కానీ ఆధారపడుటలేదు. ఆయన నీతి అయినందుకు ఆయనకు వందనములు చెల్లించుము. ఆ తరువాత అనుదినము ఆయన నీతినే మనము అన్వయించుకొనవలెను. దేవుడి వాక్య భాగమును ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్.